వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి లవ్ జిహాద్ లేదు అంటే వీడియో చూపించి ఆ వీడియో చూపిస్తా మీకోసం. एंड मेरे साथ भी सेम हुआ है, जैसे कि मुंबई का स्टोरी है माहिम दरगाह, जहाँ पे लड़कियों को लेके जाया जाता है और वहाँ पे कुछ पानी पिलाया जाता है। सेम मेरे साथ भी वही हुआ। मुझे पानी पिलाया गया वहाँ पे एंड उसके बाद मुझे अनकॉन्शियस करके फिर घर पे लेके गए। फिर मेरे साथ रेप हुआ एंड उसके बाद उसकी मम्मी एंड उसकी सिस्टर मुझे ब्लैकमेल करने लगे। फिर ज़बरदस्ती मुझे कोर्ट मैरिज कराया गया एंड कोर्ट मैरिज कराने के बाद अब मैं जब फैमिली छोड़ ही रही हूँ तो मैं उसी के पास रह गई। मैं 9 इयर्स स्ट्रगल करी उसके साथ। मेरे 2 बच्चे छोटे, मुझे ज़बरदस्ती गोमांस खिलाया जाता था, मुझे मारते थे। मैं जैसे जॉब पे जाती थी तो ऐसे होता है कि उन लोगों में बुर्का पहन के छोटे कपड़े पहनते, बहुत कुछ करते, एक नहीं 4 लड़के लेके घूमते, बट वो दिखता नहीं है। बट अगर एक हिंदू लड़की जीन्स टी शर्ट पहने या कुछ ऐसे कपड़े पहने तो उन लोगों का कहना होता है कि ये लड़की धंधे वाली है, बियर बार में काम करती है। जैसे कि मैं पढ़ी लिखी हूँ तो मेरे बच्चों के लिए मुझे काम करना होता था, तो मैं काम करती थी, जॉब पे जाती थी, वहाँ पे फॉर्मल्स पहनना होता था। तो सभी को बताते थे कि मैं बियर बार में काम करती हूँ, मैं धंधा करती हूँ। अगर ऑफिस में किसी से बात करती थी, कोई कलीग्स होते थे तो उनके साथ मेरा अफेयर है, रिलेशन है। ऑफिस के बाहर आके मारना कि मेरा मुंह पूरा काला, मैं किसी को फेस शो ही नहीं कर सकती थी। ऐसे आज भी मैं स्ट्रगल कर रही हूँ। मुझे बैक सपोर्ट किसी का नहीं है, मेरे फैमिली का नहीं है, क्योंकि मैं खुद से करी हूँ तो सब मुझे अपने हाल पे छोड़ दिए। बट मैं ये कहना चाहती हूँ कि अगर एक फैमिली सपोर्ट होगा तो ऐसे लड़कियों को बाहर निकलने का मौका मिलेगा। कि जो सुसाइड करना चाहते हैं कि मैं क्या करूँ और क्या नहीं, वैसे लड़कियों को अगर किसी का सपोर्ट होगा तो वो उसमें से बाहर निकल सकते हैं। बस, थैंक यू। కేరళ స్టోరీ 2 ఒక అభూత కల్పన, ఇవన్నీ కావాలని చేస్తున్నాయన్న టైంలో కేరళ స్టోరీ 2 ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కలిసి నిజంగా కూడా లవ్ జిహాద్ వల్ల బాధపడ్డ అమ్మాయిలను తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి మాట్లాడించారు. అందులో ఒక మహిళ పంచుకున్నవే ఆ వ్యాఖ్యలు. నిజంగా అవి వింటున్నంతసేపు ఎంత బాధంగా ఉన్నాయి అంటే, ఆమె తన బాధను చెప్తున్న ప్రతి అంశము కూడా, ప్రతి విషయాన్ని కూడా మనందరం ఆలోచించాలి. ఆమె తన తల్లిదండ్రులను, తోబుట్టులను వదిలేసి ఓ ముస్లిం వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అనేక కష్టాలు. అప్పుడు ఆమెకు ఎవ్వరూ అండగా రాలేదు. కనీసం వాళ్ళు కూడా నువ్వు చేసుకున్నావుగా, నీ కర్మ అనుభవించు అన్నారే తప్ప మీకు తోడుగా ఉంటాం, పోరాడు అని రాలేదు. తను చూసిన నరకం గురించి చెబుతూ ఉంటే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. గదిలో బంధించి కొట్టేవాళ్ళు, ముఖం మీద గాయాలు ఎవరికీ కనిపించకుండా ఉండేవి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చి గొడవ చేసేవారు, అక్కడ ఎవరెవరితోనో ఎఫైర్లు పెట్టేవాళ్ళు. జీన్స్ అను షర్ట్ వేసుకుంటే ఆమె ఒక చీప్ క్యారెక్టర్ అన్నట్టు చూసేవాళ్ళు, బలవంతంగా బీఫ్ తినిపించేవాళ్ళు. అలా చేయకపోతే తనను మరింత హింసించేవాళ్ళని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది. ఆమెకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తూ ఉద్యోగం చేస్తున్నాను, కానీ అక్కడ కూడా నిందితులు ఆమెను వదలకుండా ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రచారం చేసేవారని వివరించింది. సమాజం నుంచి, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం వల్ల చాలాసార్లు ప్రాణాలు తీసుకోవాలనుకుందని, కానీ పిల్లల కోసం ఆగిపోయానని చెప్పింది. సో తన మాటలు విన్న తర్వాత సమాజానికి నాది ఒక్కటే విన్నపం అండి. తెలుసో తెలియకో వాళ్ళ మాయలో పడి ఆడపిల్లలు తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు రియలైజ్ అయినాకైనా మన బిడ్డే అండి, తెలియక చేసింది అనుకుందాం, తిరిగి తీసుకొచ్చుకొని తనకు మంచి జీవితాన్ని ఇద్దాం, తనకు అండగా నిలబడదాం. కుటుంబంతో పాటు సమాజం కూడా వాళ్ళకు అండగా ఉండాలి, తక్కువ చేసి చూడకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇలాంటి ఆడపిల్లల విషయంలో మరింత అండగా ఉండాలి, వాళ్ళకు చేయుతగా నిలవాలి, ఆత్మస్థైర్యం ఇవ్వాలి, జరిగిన సంఘటనల మీద పోరాడే ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేకాని
వారిని వెలేసి వారి ప్రాణాలు తీసుకోవడానికి కారణం కాకూడదు. సో ఒకటి మాత్రం చెప్తున్నా, లవ్ జిహాద్ బారిన పడిన వాళ్ళు కానీ, బలవంతంగా మత మార్పిడి అయిన వాళ్ళు కానీ, లేదా తమ అవసరాలు అప్పుడున్న పరిస్థితుల వల్ల మత మార్పిడి జరిగిన వాళ్ళు కానీ తిరిగి మళ్ళీ తమ తప్పు రియలైజ్ అయ్యి వెనక్కి రావాలి అని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా నిలుద్దాం. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళను మనం రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షించుకుంటారు? ఆత్మహత్యే శరణ్యం అనుకునే దాకా వాళ్ళు వెళ్తున్నారు అంటే సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది? సో అలా కాకుండా ఏ అమ్మాయి అయినా సరే లవ్ జిహాద్ బారిన పడి తమ తప్పు తెలుసుకొని లవ్ జిహాద్కి చేసిన ఆ కుటుంబం వాడి గురించి వివరాలు చెప్పాలన్నా, వాడికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా ఆర్ వాయిస్ అండగా ఉంటుంది. ఈ వీడియో సాక్షిగా చెప్తున్నాను నేను. ఎవరు అండగా ఉన్నా లేకున్నా మీకు ఆర్ వాయిస్ అండగా ఉంటుంది. మీ సమస్యను ప్రభుత్వము పోలీసుల దృష్టికి తీసుకువెళ్తూ మీకు సరైన న్యాయం జరిగేదాకా మీతో పోరాటం చేస్తుంది. చనిపోవాలి అనే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. బ్రతుకు చాలా విలువైంది. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. కారణం తెలుసుకొని దాన్ని సాధించి విజయ కథతో మరణించాలే తప్ప పిరికి వాళ్ళలాగా కాదు. ఐ ప్రామిస్. ఇలాంటి విషయాల్లో ఎవరైనా మతం మారి తిరిగి ధర్మంలోకి రావాలనుకునే వాళ్ళైనా కానివ్వండి, లవ్ జిహాద్కి గురయ్యి తమ తప్పు తెలుసుకొని తిరిగి రావాలనుకునే అమ్మాయిలకు కానివ్వండి, లేకపోతే వాళ్ళ సమస్యను ప్రభుత్వము పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం కోసం పోరాడాలని అనుకునే హిందూ అమ్మాయిలకు కానివ్వండి, ఆర్ వాయిస్ ఖచ్చితంగా అండగా ఉంటుందని మాటిస్తున్నాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.